రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కిషోర్, చెప్పండి, నిజామాబాద్ లో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది మొత్తానికి గ్రూప్ 3 ఎగ్జామ్స్ గురించి? కొద్దిసేపు క్రితమే గ్రూప్ 3 ఎగ్జామ్ ప్రారంభమైన నిజామాబాద్ జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అయితే పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఉన్నత జిల్లా వ్యాప్తంగా అది 25,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందుకోసం 86 పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఫ్లైట్ స్క్వాడ్ బృందాలతో పాటు స్క్వాడ్ బృందాలను కూడా ఏర్పాటు చేసి పర్యటిస్తున్నారు. అది సాయంత్రం వరకు కూడా ఎగ్జామ్ పూర్తయ్యేంత వరకు కూడా ఇటు 144 సెక్షన్ అమలు చేసినట్టు కూడా పోలీసులు తెలిపారు. అయితే 10 గంటలకు ప్రారంభం కాగా 9 గంటల 30 నిమిషాల తర్వాత వచ్చిన వారిని చాలా మందిని కూడా పరీక్ష కేంద్రాలకు అనుమతించిన పరిస్థితి. నిమిషం లేట్ అయినా కూడా అనుమతించకపోవడంతో చాలా కూడా పరీక్ష కేంద్రాల్లో చాలా చోట్ల కూడా సుమారు 100 పైగా అభ్యర్థులు అటు పరీక్ష రాయడానికి అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా నిజామాబాద్ నగరంతో పాటు పలు పరీక్ష కేంద్రాల్లో నిమిషం లేట్ అయినా అనుమతించామని ముందరి నుంచే చెప్పడంతో బయోమెట్రిక్స్ చాలా పరీక్ష కేంద్రాల్లో కూడా బయోమెట్రిక్స్ తీసుకున్న తర్వాతనే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఈ నేపథ్యంలో ముందస్తుగానే పరీక్ష కేంద్రాలకు రావాలనే అభ్యర్థులకు ముందస్తుగానే సూచనలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా లేట్ గా రావడంతో 1 నిమిషం లేట్ అయినా అనుమతించమని చెప్పడంతో చాలా చోట్ల కూడా ఇటు అభ్యర్థులు వెనుదిరిగిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం అనుమతించినప్పటికీ కూడా మరికొన్ని చోట్ల అనుమతించలేరనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఇటు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గ్రూప్ 3 ఎగ్జామ్స్ కు కొన్ని కారణాల వల్ల లేట్ అవడంతో సుమారు 100కు పైగా అభ్యర్థులు అటు ఎగ్జామ్ రాయలేక వెనుదిరిగిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి ఉదయం ప్రారంభమైన ఎగ్జామ్ మధ్యాహ్నం వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం కూడా సెకండ్ పేపర్ ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు అటు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మాత్రం ఎగ్జామ్ కొనసాగుతుంది. సో జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద ప్రశాంతంగా పరీక్షలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. చాలా మంది వస్తారు బాబు.